బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. మొన్న పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా రేవతి అనే మహిళ చనిపోయిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం అలా బాబు ఇదే హాస్పిటల్లో ఉన్నాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం అప్డేటు. ప్రస్తుతం మనం లోపల డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లను బాబు పరిస్థితి ఏ విధంగా ఉంది అని అడిగి తెలుసుకుంటే బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టుగా, బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లేదని చెప్పేసి డాక్టర్లు తెలియజేయడం జరిగింది. ఈరోజు సింగపూర్ నుంచి కూడా ఒక 22 లక్షల రూపాయల ఇంజెక్షన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా కొన్ని వర్గాలు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది కూడా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. ఏదేమైనా ఇప్పటి వరకు కూడా అనేక మంది మంత్రులు కావచ్చు, ఒకవైపు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సినీ ఇండస్ట్రీలో వాళ్ళు కావచ్చు, చాలామంది వస్తూ పోతున్నారనే విషయాలు కూడా ఆసుపత్రి వర్గాలు మనకు తెలపడం జరిగింది. ఏదేమైనా ఇది ఒక బాధాకరమైన విషయం. నేటికి 11 రోజులు గడుస్తూ ఉంది. అయినా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం స్పృహ లేకుండా పడిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అనేది తెలుస్తూ ఉంది. ఆ బాబు అల్లు అర్జున్కి విపరీతంగా అభిమానం పెంచుకున్నవాడు కాబట్టి తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సినిమా రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షోకి వెళ్ళడం జరిగింది. ఆ పొద్దున్నే అల్లు అర్జున్ కూడా ఆ థియేటర్లోకి రావడం వల్ల తొక్కిసలాటలో ఈ బాబు ప్లస్ వాళ్ళ అమ్మ పబ్లిక్లో కింద పడి కొట్టుమిట్టాడుకుంటూ తన తల్లి రేవతి అక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. బాబుని తీసుకొచ్చి కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే నేటికి 11 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా విషమంగా ఉందని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు తెలుపుతున్నారు. ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ ఇక్కడ రేవతి చనిపోయినందుకు, ఒక ప్రాణం పోయినందుకు అరెస్టు అయ్యి జైలుకు వెళ్ళడంతో హైకోర్టు వెంటనే బెయిల్ కూడా మంజూరు చేయడంతో ఒక్కరోజు జైల్లో ఉండడం వల్ల ఏదో జరిగినట్టు, ఏదో కొంపలేదో మునిగిపోయినట్టు, ఏదేదో జరిగినట్టు చాలామంది అల్లు అర్జున్ని పరామర్శించడం కోసం, ఓదార్చడం కోసం ఏమైంది అని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా అల్లు అర్జున్ ఇంటికి బాటలు వేయడం జరిగింది. ఒకవైపు బాబు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఒక కుటుంబం మునిగిపోయినా కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్కి ఏదో జరిగిందనేది ఆ విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక కుటుంబం ఈ విధంగా కావడం అనేది నిజంగా ఇది ఎవరు కూడా ఊహించే విషయం కాదని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికీ సినిమాకు కూడా ఇది ఇలా ఉండగా సినిమాకు దాదాపు ఒక 1400 కోట్ల రూపాయలు కూడా కలెక్షన్ వచ్చిందని చెప్పేసి మనం తెలుస్తూ ఉంది. ఆ 1400 కోట్ల రూపాయలలో ఖచ్చితంగా ఈ కుటుంబానికి 50% ఈ కుటుంబానికి కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ 1400 కోట్లలో 50% ఇచ్చినప్పటికీ కూడా ఆ కుటుంబానికి అయ్యేదేం లేదు, ఆ బాబుకి అయ్యేదేం లేదు. కాకపోతే ఫ్యూచర్లో మున్ముందు కూడా ఇటువంటి రిపీట్ కాకుండా ఉండడానికి ఒక భయంతో, ఒక బాధ్యతతోటి ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రస్తుతం ఈ బాబుకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు మళ్ళీ ఒక వార్తలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.